మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అతి తక్కువగా 7.85% మాత్రమే పోలింగ్ జరిగింది. అక్కడ 1,01,287 మంది ఓటర్లలో కేవలం 7,954 మంది మాత్రమే ఓటు వేశారు. ఆదిలాబాద్ 8.97%, భద్రాద్రి కొత్తగూడెం 12.72%, ములుగు 13.31% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుందని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర చెప్పండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతుందో చాలా వివిధ ప్రాంతాలలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్. అంటే లోకల్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీల ఎలక్షన్లు అంటే వేరు, కానీ లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా దగ్గరుండి తీసుకొచ్చుకొని వాళ్ళ ఓటు శాతం పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. ముమ్మరంగానైతే గ్రామాలలో హోరాహోరీగానైతే కలెక్ట్ అవుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు క్లోజ్ అవుతుంది. 1 గంటకు క్లోజ్ అయిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ యథావిధిగా మళ్ళీ ఈవినింగ్ కల్లా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికే దాదాపుగా 40% ఒక చోట, 35%, ఇట్లా 60% దాకా కూడా వెళ్ళిన సందర్భం. అంటే ఇంకో 2 గంటల్లో పోలింగ్ శాతం ముగియనున్న సందర్భంగా హోరాహోరీగా ఒక్కొక్కరు ఓటర్లు లెక్క పెట్టుకుంటూ కౌంటింగ్ చేస్తూ రాని వాళ్ళని కూడా ఆ ఇళ్లకి వెళ్ళి వాళ్ళను తీసుకొని వచ్చి ఓటు వేయించుకునేటువంటి ఆ క్యాండిడేట్లు అయితే ఇంట్రెస్ట్ గా ఉండి పోటీ శాతం పెంచుకుంటారు. అందులో భాగంగానే మొత్తం మీద క్యూ బాల్ తిరిగి ఉన్నోళ్ళనైతే లోపల రేపు అంటే క్లోజింగ్ అయ్యే టైంకి వచ్చినప్పటికీ కూడా కాంపౌండ్ లోపల ఉన్న వాళ్ళని ఎలో చేసి ఆ తర్వాత టైం అయిపోయినా కూడా వాళ్ళను ఓటింగ్ లో పాల్గొనే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, ఏర్పాటు కూడా చేశారు. అయితే మొత్తానికి కూడా హోరాహోరీగా జరుగుతున్నటువంటి సందర్భం ఒక 2 గంటల్లో ముగియనున్నందున ఓటింగ్ శాతం వివిధ ప్రాంతాలను బట్టి చూస్తే దాదాపుగా 60%, 50% శాతం కూడా ఊపందుకున్న సందర్భం. ఇప్పటి పొద్దున చలి ప్రాంతం కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళు రాలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే ఇక మధ్యాహ్నం కావస్తుంది కాబట్టి టైం లేదు కాబట్టి క్యూలలో తీసుకొని వచ్చి మెల్లగా వాళ్లకు ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. హోరాహోరీగా అయితే ముమ్మరంగా పోలింగ్ శాతం నడుస్తున్నది. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మానస, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తొలి విడత ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలోని ఇప్పటికీ 35% ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆ జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి ఆదేశాల మేరకు కూడా అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్సే కావచ్చు, సంబంధించిన రూట్ మ్యాప్ ఇది తీసుకొని పూర్తిగా అంటే సమస్యక ప్రాంతాలను గుర్తించిన క్రమంలో కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఏ రూట్ మ్యాప్ లో ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏ మండలం సంబంధించినటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి ఏదైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో వాటిని మార్కింగ్ చేసుకొని పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా చేసిన జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు కూడా ఆ రూట్ ని సెర్చ్ చేస్తూ పూర్తిగా ఇబ్బందికరంగా లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా తన హక్కు ఓటు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనము కురంపల్లి గ్రామ సంబంధించిన పోలింగ్ పరిధిలో ఉన్నాం. దానికి సంబంధించినటువంటి రూట్ లో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఉంది, దీనికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ పూర్తిగా అంటే ఈ కనగల్ మండలంలో ఉన్న సమస్య గ్రామాలే కాకుండా కొన్ని బూతులు మీరు విజిట్ చేస్తున్న క్రమంలో ఎలా ఉంది పరిస్థితి? ఈ నల్గొండ జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ గ్రామ పంచాయతీకి సంబంధించి మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫోర్స్ని ఎక్కువగా డిప్లాయ్ చేశాము. అదేవిధంగా ఇన్స్పెక్టర్ లెవెల్లో స్ట్రైకింగ్ ఫోర్స్ని పెట్టాము. ఇంకా అదనంగా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది. అదేవిధంగా మా దగ్గర కూడా ఒక ప్లటూన్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకంగా ఉందో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో అక్కడ అన్ని కవర్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఎలా చేయట్లేదు. అదేవిధంగా సెక్యూరిటీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కానివ్వట్లేదు. 100 మీటర్స్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ వెహికల్స్ కూడా 100 మీటర్స్ అవకాడే పెట్టుకుంటున్నారు. కాకపోతే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే కనుక వాళ్ళకి అసిస్టెన్స్గా వీల్ చైర్ ప్రొవైడ్ చేశారు ప్రతి చోట కూడా. ఇప్పటి వరకు కూడా జీ అడవేలు కానీ, కుర్రంపల్లి కానీ, ఈ కనగల్లి మండలంలో కూడా దాదాపుగా ఒక 50% వరకు పోలింగ్ అయింది. ఇంకా 2 అవర్సే ఉంది.
పోలీసు వాళ్ళు నిరంతరంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే 4-5 కన్నా ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళని పంపించేస్తున్నాము. మనం 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికీ గతంలో చూసినట్లయితే జీడవెల్లి కావచ్చు, పొనుగోడు తమిళ గ్రామాల సమస్యతో ఉన్నటువంటి గతంలో అల్లర్లు కూడా వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి మీరు ఎలాంటి సెక్యూరిటీ చేశారు? మీరు రూట్ మ్యాప్ లో విజిట్ చేసిన క్రమంలో ఏ విధంగా ఉంటుంది? గత ఎన్నికల్లో ఉన్న రికార్డ్స్ను పరిశీలించి ఈ సంవత్సరం మా ఎస్పీ గారు ఏం చేశారంటే ప్రతి విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామన్నమాట. యూత్ని ముఖ్యంగా యూత్ పిలిపించి ప్రతిరోజు సాయంత్రం ప్రతి విలేజ్లో ప్రతి ప్రాంతంలో కూడా 100, 150, 200 మందిని గ్యాదర్ చేసి ఇట్లా గొడవలు చేసుకోవద్దు, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి తప్పితే కొట్లాడుకోవద్దు అని చెప్పి అవేర్నెస్ చేయడం జరిగింది. రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టాము. వీటన్నిటి చర్యల వల్ల ప్రశాంతంగా జరుగుతుంది నల్గొండ జిల్లాలో. ఇది ఓవరాల్ గా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అయితే ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు పరుస్తున్నాయని కూడా మనతో పాటు ఉన్నటువంటి ఆఫీసర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంకా 2 గంటల్లో పోలింగ్ ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికి 50% అయినటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. ప్రశాంత వాతావరణం కొనసాగుతున్నాయని కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరామన్ శంకర్తో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, నల్గొండ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.